పార్లమెంట్లో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాహుల్ గాంధీపై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని పీసీసీ ప్రతినిధి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఎంపీగా అనర్హత ప్రకటించిందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, దేశాభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారన్నారు. ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక భయాందోళనకు గురై నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నం మొదలు పెట్టారని పీసీసీ ప్రతినిధి విమర్శించారు. చేయాలని కానీ చేపట్టడానికి ప్రభుత్వాలు వాళ్ళు ఎందుకు మాట్లాడినా ఏది లేకుండా నిజాయితీగా కరెక్ట్గా మాట్లాడడానికి ఏమి సంబంధం వాళ్ళకి తీరిపోతారని అప్పటికప్పుడు చర్చలు పెట్టి అప్పటికప్పుడే నిర్మాణాలు చేస్తారు. ప్రకటించడం వారం రోజుల ముందుకే అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయమనడం, ఇంకా ఏ కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేసుకుంటే కారణం కూడా 23,000 రూపాయలు ఎక్కడికి కంపెనీల నుంచి అని అడిగిన వారం రోజులకే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మీద క్లుప్తంగా పొన్నం ప్రభాకర్ అన్న గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినవారు. అందరికీ నమస్కారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం.